20 ఇయర్స్ నుంచి మా ఇండస్ట్రీలో ఉన్నాము. 30 ఇయర్స్ నుంచి మా ఇండస్ట్రీలో ఉన్నాము. అప్పట్లో బిజినెస్ బాగా జరిగేది. ఈ మధ్య అంతా ఆన్‌లైన్ అయిపోయింది. మేము కూడా ఆన్‌లైన్‌కి వెళ్దామని అనుకుంటున్నాము. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము. కానీ కొన్ని ప్రయత్నాలు చేశాము. ఒక ఏజెన్సీని హైర్ చేసుకున్నాము. లేకపోతే ఫ్రీలాన్సర్‌ని తీసుకున్నాము. కొన్ని వీడియోలు చేశాము, పోస్ట్ చేశాము. కానీ వాటికి పెద్ద రెస్పాన్స్ రాలేదండి అంటూ ఉంటారు. సో మీరు చూసినట్టయితే ఎటువంటి స్ట్రాటజీ లేని బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ కూడా ఆ తర్వాత ప్రొడక్ట్స్ అమ్మటం మొదలుపెట్టారు. రెండింటికి మధ్య తేడా ఏమొచ్చింది? ఒక బిజినెస్ ఓనర్ ఫెయిల్ అవుతున్నాడు, లేదా ఒక క్రియేటర్ బిజినెస్ ఓనర్ లాగా మారగలుగుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పీపుల్ తోటి కనెక్ట్ అవ్వగలిగే స్టోరీ టెల్లింగ్ అనే స్కిల్ని మాస్టర్ చేసి, వీడియో మేకింగ్ అనే స్కిల్ తోటి యాడ్ చేసి, ఈ రెండింటి ద్వారా రిపీటెడ్గా మీరు ప్రొడక్ట్ని చూసేలాగా, వీడియోస్ని చూసేలాగా, కన్సిస్టెంట్గా మీ స్టోరీకి వాళ్ళు అడాప్ట్ అయిపోయి వీళ్ళ దగ్గర ఏదైనా ఉంటే తీసుకోవాలి అని అనిపించేలాగా ప్రయత్నాలు ఎవరైతే చేశారో వాళ్ళు సక్సెస్ అయ్యారు. చెప్పులు కుట్టే వాళ్ళు కూడా ఆన్లైన్లో కొరియర్లో తెప్పించుకొని చెప్పులు కుట్టి పంపించి దేశం మొత్తం పంపించే వాళ్ళు కూడా వీడియోలు చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మీరు మీ బిజినెస్ని బిల్డ్ చేసుకోవడం కోసం ఒక కంటెంట్ స్ట్రాటజీని కన్సిస్టెంట్గా ఇంప్లిమెంట్ చేయటం, జెన్యూన్ స్టోరీ టెల్లింగ్ని దాంట్లో వీవ్ చేయటం చాలా అవసరం. ఇది మీరు చేయగలిగితే సక్సెస్ అవుతారు.